నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సార్. బంగారం ప్రియులకు శుభవార్త. నిన్న మొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు ఇప్పుడు కాస్త దిగొస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం 1,00,000 మార్కులు ఛేదించిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 96,000 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధరలు కూడా కేజీపై 2,000 రూపాయల వరకు తగ్గింది. ఇక కొంచెంగా కొండ దిగుతున్న బంగారం ధరలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. బగ్గుమన్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టాయి. మనం చూసాము, ఇటీవల చూసుకున్నట్లయితే 1,00,000 మార్కుని బంగారం ధర అయితే తాకింది. 1,00,000 మార్కుని తాకినటువంటి బంగారం ధర ఇప్పుడిప్పుడే తగ్గుతూ ప్రస్తుతానికైతే 24 క్యారెట్ల బంగారం ధర 96,000కు చేరుకుంది. ఇది బంగారం ప్రియులకు కాస్త శుభవార్త అని చెప్పొచ్చు. అయితే ఇటీవల వస్తున్నటువంటి ఈ ధరలలో ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ చూసి కూడా బంగారం కొనాలనుకున్న వారు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది. సామాన్యులైతే అసలే కొనలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాస్త బంగారం ధరలు కూడా తగ్గడంతో అయితే ఎవరైతే బంగారం కొనాలనుకుంటున్నారో వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మానేపల్లి జ్యువెలర్స్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ప్రముఖ ఆర్టిస్ట్ మంజుల గారు ఉన్నారు. బంగారం ధరల పైన వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మనం చూసాము బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల 1,00,000 మార్కును కూడా ఛేదించింది, ఇప్పుడు తగ్గింది. ఈ ధరల ఫ్లక్చువేషన్స్ పైన మీరేం చెప్తారు? అంటే భయం వేస్తుంది. అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 9,000 ఉందనుకోండి, అరే ఈరోజు పని అవ్వట్లేదు, నెక్స్ట్ డే వెళ్ళి కొందామంటే ఇమీడియట్గా 250, 500 అంటే ఊహకు అందట్లా. ఏ రోజు ఎలా పెరుగుతుంది లేదా తగ్గుతుంది అంటున్నారు కానీ తగ్గట్లేదు. సో అంతేకాకుండా మనకి ఒక సాంప్రదాయంగా చూసుకుంటే బంగారంని ఒక లక్ష్మీదేవిగా కొలుస్తూ ఉంటాము. సో బంగారం కొనాల్సిందే, కొన్ని ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇలాంటి వాటిలో కొనాల్సిందే. సో కొంచెం భయంగానే ఉంది, అయినా తప్పట్లేదు. అయితే ధరల్లో కొంత మార్పు అయితే వచ్చింది. 1,00,000 మార్కును దాటినటువంటి బంగారం ధర ఇప్పుడు దాదాపు 1,800 వరకు అయితే తగ్గింది. ప్రస్తుతం అయితే 96,000 వద్ద అయితే 10 గ్రాముల బంగారం ధర కొనసాగుతుంది. అట్లనే 22 క్యారెట్ల బంగారం ధరకు 88,000 పలుకుతుంది. బంగారంతో పాటు వెండి ధరల పైన కూడా ఈ ప్రభావం కొంతగా ఉందని చెప్పుకోవచ్చు. కిలో వెండి ధర ప్రస్తుతానికైతే 99,000 వరకు పలుకుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పెళ్లిళ్ళ సీజన్లో బంగారం ధరలు కాస్త దిగి రావడంతో బంగారం ప్రియులు అయితే కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు అని చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఈ గోల్డ్ ధరలు సామాన్యులకు అందుబాటులో మాత్రం లేవనే చెప్పాలి. అయితే బంగారం ధరలో వస్తున్నటువంటి ఈ ఫ్లక్చువేషన్స్ మాత్రం ఎవరి ఊహలకి అందడం లేదు. అంటే ఒకరోజు పెరుగుతుంది అనుకుంటే ఆ రోజు తగ్గడము, మరోసారి తగ్గుతుంది అనుకుంటే ఆ రోజు పెరగడం, ఇలా రకరకాల ఫ్లక్చువేషన్స్ అయితే ఈ ధరలలో కొనసాగుతున్నాయి. మొత్తానికి బంగారం ధర కాస్త కొండ దిగొచ్చిందనే చెప్పాలి. ఎవరైనా బంగారం ప్రియులు ఉంటే ఈ సమయంలోనే కొనుగోలు చేస్తే వారికి, అంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వారంతా కూడా ఈ సమయంలో కొనుగోలు చేస్తే బాగుంటుందని కూడా చాలామంది బంగారం షాపులకు వచ్చి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో రజిత, HM TV, హైదరాబాద్.